కేంద్ర పాలిత ప్రాంతాలు అనేది భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మరొక మౌలిక అంశం. సో కేంద్ర పాలిత అంటే పేరులోనే ఉంది, కేంద్ర పాలిత ప్రాంతము అని. అంటే ఆ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తారు? కేంద్రమే పరిపాలిస్తుంది అని అర్థం. ఆ ప్రాంతాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వమే పరిపాలిస్తుంది. సో పేరులోనే ఉంది కేంద్ర పాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీస్ అని ఉంది. ఓకే, మరి కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అనేటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, పార్ట్ సిలో ఇవి ఉండేవి. పార్ట్ సిలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫజుల్ అలీ కమిషన్ ఏదైతే మనకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో దాంట్లో మనము ఏం చెప్పుకున్నాము? 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు సూచించిందని చెప్పుకున్నాం. మొదటి ఎస్ఆర్సి, మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్, మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. ఓకేనా? ఫస్ట్ ఎస్ఆర్సి, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటాం. మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అనేది మనకు 16 రాష్ట్రాలు ఆ తర్వాత 3 కేంద్ర పాలిత ప్రాంతాలని సూచించింది. ఎన్ని రాష్ట్రాలు? 16 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాలని సూచించింది ఎవరంటే మొదటి ఎస్ఆర్సి. కానీ మొదటి ఎస్ఆర్సి ద్వారా 14 రాష్ట్రాలు 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఎన్ని ఏర్పడ్డాయి? 14 రాష్ట్రాలు 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఏవేవి ఎప్పుడు ఏర్పడ్డాయి అనేది మనం చెప్పుకుందాం. అయితే ఆ తర్వాత మనకు క్రమంగా 2019 కంటే ముందు అంటే 2019 వరకు 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండే. ఎన్ని ఉండే? 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండే. ఆ తర్వాత 2019 ఆగస్టు 5, 6, 9 నాడు జమ్మూ కాశ్మీర్ విభజన జరగడంతో శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్, శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లదాఖ్ ఏర్పాటు చేయడంతో మన దేశంలో 2019 ఆగస్టు 9 నాటికి, ఏ రోజుకి? 2019 ఆగస్టు 9 నాటికి 9 కేంద్ర పాలిత ప్రాంతాలు అయ్యాయి. గమనించాలి ఇక్కడ, ఆగస్టు 9, 2019 నాటికి ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు అయ్యాయి? 9 కేంద్ర పాలిత ప్రాంతాలు అయినాయి. ఆ తర్వాత 2019 ఆగస్టు 9 నాటికి జమ్మూ కాశ్మీర్ విభజన జరగడంతో 9 కేంద్ర పాలిత ప్రాంతాలు అయినాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వము 2019 నవంబర్ 27 నాడు 2019 నవంబర్ 27 నాడు, గమనించాలి ఇక్కడ, 2019 నవంబర్ 27 నాడు, ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. 2019 నవంబర్ 27 నాడు దాద్రా నగర్ హవేలీ, డయూ డామన్ని కలుపుతూ, గమనించాలి ఇక్కడ, దాద్రా నగర్ హవేలీ, డయూ డామన్, ఈ 2 ప్రాంతాలు, దాద్రా నగర్ హవేలీ, డయూ డామన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కలుపుతూ డామన్, డయ్యూ మరియు దాద్రా నగర్ హవేలీగా ఒకే కేంద్ర పాలిత ప్రాంతంగా చేశాయి. ఏం చేశాయి? డామన్, డయ్యూ మరియు దాద్రా నగర్ హవేలీగా
ఒకే ప్రాంతం చేయడం జరిగింది. దీంతో మనకిప్పుడు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8గా మారిపోయింది. ఎంత మారిపోయింది? కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8గా మారిపోవడం జరిగింది. కాబట్టి మనకు 2019 నవంబర్ 27 నాడు దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్ కలుపుతూ దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్గా ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా లోక్సభ ఏ రోజు ఆమోదించింది? 2019 నవంబర్ 27 నాడు ఆమోదించింది. ఆ తర్వాత 2019 డిసెంబర్ 3 నాడు 2019 డిసెంబర్ 3 నాడు దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్ని కలుపుతూ భారత రాజ్యసభ 2019 డిసెంబర్ 3 నాడు ఆమోదం తెలుపుతూ రాజ్యసభ ఆమోదించింది. గమనించాలి, ఇక్కడ దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్ని రెండింటిని కలుపుతూ లోక్సభ ఏ రోజు? 2019 నవంబర్ 27 నాడు లోక్సభ, 2019 డిసెంబర్ 3 నాడు రాజ్యసభ. ఈ రెండు ఆమోదించడంతో మన దేశంలో ప్రస్తుతము కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంతకు తగ్గిందంటే 8కి తగ్గింది. ప్రస్తుతం దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంతకు తగ్గింది? 8కి తగ్గింది. ఎందుకంటే ఇటీవల దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్ని రెండింటి కలిపి ఏం చేశారు? ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. ఓకే, మరి కేంద్రపాలిత ప్రాంతానికి చేయడానికి గల కారణం ఏంటి? ఒక ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఏ పరిస్థితిలో చేస్తారు అన్నప్పుడు, ఒకటి పరిపాలనా సౌలభ్యం. మీరు చూడండి, సో అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ అంటాం. అంటే ఈ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కూడా మనకు పరిపాలనా పరంగా భౌగోళిక పరంగా దూరంగా ఉండడము లేదా సరిహద్దు ప్రాంతాల్లో ఉండడము ఒకటి భౌగోళిక పరమైనటువంటి అంశం. ఓకే, 2 పరిపాలనా సౌలభ్యం. ఓకే, 3వది రక్షణాత్మకమైనటువంటి అంశాలు. సో ఒకటి రక్షణపరమైన అంశాలు, 2వది భౌగోళికపరమైన అంశాలు, 3వది పరిపాలనాపరమైన అంశాలు, 4వది సాంస్కృతికపరమైన అంశాలు. ఓకేనా? 5వది ఆ పరిపాలన పట్ల నేరుగా కేంద్ర ప్రభుత్వము ప్రత్యక్ష పర్యవేక్షణ చేయడం. అంటే ఆ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతాన్ని నేరుగా ఎవరు పర్యవేక్షణ చేస్తారు? కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షణ చేస్తుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పర్యవేక్షణ ఎవరు చేస్తారు? కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చేస్తుంది. మీకు అందుకే చూడండి, హోంశాఖ రాష్ట్రాలు సమాచారం అని ఉంటుంది. అందుకే మనకు కేంద్రపాలిత ప్రాంతాన్ని రెండింటిని కలిపే బిల్లును ఇటీవల అమిత్ షా గారు ప్రవేశపెట్టారు మొట్టమొదట మనకు పార్లమెంట్లో. అయితే ఇక్కడ మనము కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి స్వాతంత్రం కంటే ముందు చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలుగా, ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్ట్ సి రాష్ట్రాలుగా చేర్చడం జరిగింది. మరి భారత రాజ్యాంగంలో మనకు 8వ భాగంలో, ఏ భాగంలో? 8వ భాగంలో 239 ఆర్టికల్ నుంచి 242 ఆర్టికల్ వరకు ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి వివరించడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో 8వ భాగం దేనికి సంబంధించిందంటే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. 239 ఆర్టికల్ నుంచి 242 వరకు ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి వివరించడం జరుగుతుంది. మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకు ప్రస్తుతము 239 నుంచి 242 వరకు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇప్పుడు మనకు? ఓకేనా, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఢిల్లీని గతంలో ఏమనేవాళ్ళు? హస్తినాపురము అనేవాళ్ళు. సో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా 1956లో ఏర్పడింది. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ఎప్పుడు ఏర్పడింది? 56లో ఏర్పడింది. ఆ తర్వాత అండమాన్ నికోబార్ దీవులు 1956లో ఏర్పడింది.
అండమాన్ నికోబార్ దీవులు ఎప్పుడు ఏర్పడింది? 1956లో ఏర్పడింది. ఢిల్లీ ఎప్పుడు ఏర్పడింది? 1956లోనే ఏర్పడింది. ఆ తర్వాత మూడోది వచ్చేసి లక్షద్వీపులు. లక్షద్వీపుల రాజధాని ఏంటి? కవరత్తి. లక్షద్వీపులు 1956లోనే ఏర్పడింది. ఆ తర్వాత నాలుగోది వచ్చేసి దాద్రా నగర్ హవేలీ. ఇటీవల కలిపేశారు కదా, దాద్రా నగర్ హవేలీ. దాద్రా నగర్ హవేలీ 1961. ఆ తర్వాత డయ్యూ ఢామన్. డయ్యూ ఢామన్ లేదా ఢామన్ డయ్యూ అంటారు, 1962. ఆ తర్వాత ఆరోది వచ్చేసి పాండిచ్చేరి. ఆరోది వచ్చేసి పాండిచ్చేరి. పాండిచ్చేరి 1962. ఓకే. ఆ తర్వాత ఏడోది వచ్చేసి చండీగర్. చండీగర్. చండీగర్ 1966. ఏడోది వచ్చేసి ఏంటి? చండీగర్ 1966. ఆ తర్వాత ఎనిమిదోది వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీరు 2019. 2019. జమ్మూ కాశ్మీర్ ఏ సంవత్సరంలో? 2019. ఆ తర్వాత తొమ్మిదోది వచ్చేసి లదాఖ్. లదాఖ్. లదాఖ్ కూడా 2019. 2019లో ఏర్పడింది. అయితే మనకు ఈ దాద్రా నగర్ హవేలీ, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ని నవంబర్ 27 నాడు లోక్సభ, డిసెంబర్ 3 నాడు రాజ్యసభ ఆమోదించడంతో ఒకే కేంద్ర పాలిత ప్రాంతం అయింది. ఏమైంది అది? డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీగా పేరు మార్చారు. ఏమని పేరు మార్చారు? డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీగా పేరు మార్చారు. చూడండి, ఇది ఇక్కడ సైడ్ వచ్చేసి లదాఖ్, ఇక్కడ సైడ్ వచ్చేసి పైకి వచ్చేసి జమ్మూ కాశ్మీర్, ఈ మధ్యలో ఢిల్లీ ఉంటుందండి. కరెక్ట్గా ఈ ప్రాంతం ఢిల్లీ, ఇది ఢిల్లీ. ఓకే, ఈ రెండు ఇగో ఈ ప్రాంతాలు దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ ఈ ప్రాంతం కిందకి వస్తుంది. ఆ తర్వాత మనకు చండీగఢ్ ప్రాంతం వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఇగో ఇక్కడ చండీగఢ్ ప్రాంతం వస్తుంది. ఆ తర్వాత ఇదంతా లక్షద్వీపులు, చిన్న చిన్న దీవులు అండి ఇవి, లక్షద్వీపులు. ఇదంతా లక్షద్వీపులు. ఆ తర్వాత పుదుచ్చేరి, తమిళనాడు దగ్గరగా ఉంటుంది ఇది. పుదుచ్చేరి ఈ ప్రాంతం కిందకు వస్తుంది. ఆ తర్వాత అండమాన్ నికోబార్ దీవులు ఇవి. ఓకే, సో ఇవి మనకు కేంద్రపాలిత ప్రాంతాలు. చూడండి, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఢిల్లీ, చండీగఢ్, దామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ, ఆ తర్వాత లక్షద్వీపులు, పాండిచ్చేరి, దీన్ని ఇప్పుడు పుదుచ్చేరి అంటున్నాము, అండమాన్ నికోబార్ దీవులు. ఇవి ఇలా కేంద్రపాలిత ప్రాంతాలు ఇలా ఉన్నాయి. మధ్యలో ఢిల్లీ, ఇవి తప్ప ఇట్లా 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 అంటే పరిపాలనా సౌలభ్యం కోసం ఈ రకంగా కేంద్రపాలిత ప్రాంతాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మరి ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి పాలకులుగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు. ఎవరుంటారు? లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడని చెప్పేసి మనము చెప్పుకోవాలి. అయితే మనకు ఈ యొక్క ఏవైతే కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో గమనించాలి. ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల రాజధాని ఏంటంటే పోర్ట్ బ్లేయర్ అండి. ఏదని చెప్పాలి? పోర్ట్ బ్లేయర్ దక్షిణ అండమాన్లో ఉంటుంది. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్. ఇది 8249 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. సో మరి ప్రధానంగా హిందీ భాషను మాట్లాడతారండి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఏ భాష మాట్లాడతారంటే హిందీ భాషను మాట్లాడతారు. మీరు నిన్న చూస్తే ఓకే 10 మందికి అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా కరోనా వచ్చినట్టుగా మనకు పత్రికల్లో వచ్చింది. అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు అంటే చాలా దూర ప్రాంతాలకు కూడా ఈ కరోనా మహమ్మారి విస్తరించడం జరిగింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రధానంగా మాట్లాడే భాష హిందీ అండి. ఆ తర్వాత చండీగఢ్లో పంజాబీ భాషను, హిందీ భాషను ప్రధానంగా మాట్లాడతారు. హిందీ భాషను బాగా మాట్లాడతారు. ఆ తర్వాత పంజాబీ భాషను కూడా ఎక్కువ మాట్లాడతారు. ఎక్కడ? చండీగఢ్లో. ఆ తర్వాత దాద్రా నగర్ హవేలీ. దాద్రా నగర్ హవేలీ రాజధాని ఏంటంటే సిల్వాసా అండి.
సిల్వాసా అనేది దాద్రా నగర్ హవేలీ యొక్క క్యాపిటల్. ఈ దాద్రా నగర్ హవేలీ హవేలీలో ఎక్కువ గుజరాతీ భాషను మాట్లాడతాడు. ఈ దాద్రా నగర్ హవేలీలో ఏ భాషను ఎక్కువ మాట్లాడతారంటే గుజరాతీని మేజర్గా మాట్లాడతారు. ఆ తర్వాత హిందీని కూడా బాగా మాట్లాడతారు. ఓకేనా, దాద్రా నగర్ హవేలీ. అయితే అండమాన్ నికోబార్ దీవులు ఒక్కసారన్నా జీవితంలో పోయి రావాలి. ఎందుకంటే చాలా దాదాపు 20 గంటలు మనము ఆ బోట్లోనే ప్రయాణం చేయడం జరుగుతుంది. తమిళనాడుకి వెళ్ళి మద్రాసుకి వెళ్ళి మద్రాసు నుంచి అండమాన్ నికోబార్ దీవులు పోవచ్చు. అద్భుతమైన లొకేషన్స్ కనపడతాయి. సో దాద్రా నగర్ హవేలీ రాజధాని ఏంటంటే సిల్వాసా. దాద్రా నగర్ హవేలీలో గుజరాతీ భాషను ఎక్కువ మాట్లాడతారు, తర్వాత హిందీ భాషను మాట్లాడతారు. ఆ తర్వాత డామన్ డయ్యూ. డామన్ డయ్యూలో డామన్ అనేది దీని యొక్క రాజధాని అండి. అయితే ఈ డామన్ డయ్యూలో ఎక్కువ మాట్లాడే భాష గుజరాతీ భాషనండి. ఏ భాషను మాట్లాడతారు? గుజరాతీ భాషను ఎక్కువ మాట్లాడతారు. సో ఎందుకంటే మనకు ఎక్కువగా గుజరాత్తో సరిహద్దు ప్రాంతం ఉంటుంది చూడండి. గుజరాత్తో సరిహద్దు ప్రాంతం ఉంటుంది కాబట్టి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ కాబట్టి ఈ యొక్క దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్లో ఎక్కువగా ఏ భాషను మాట్లాడతారంటే గుజరాతీ భాషను మాట్లాడతారని చెప్పేసి మనము చెప్పుకోవాలి. ఆ తర్వాత ఢిల్లీ. ఇక ఢిల్లీ అన్నప్పుడు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం. ఢిల్లీకి సంబంధించి హిందీ భాషను మాట్లాడతారండి. మన దేశ భారత రాజధాని అయినటువంటి ఒకప్పుడు హస్తినాపురంగా పిలువబడేటువంటి ఢిల్లీలో ఎక్కువ మాట్లాడే భాష హిందీ. ఆ తర్వాత లక్షద్వీపులు. లక్షద్వీపుల రాజధాని ఏంటంటే కవరత్తి. కవరత్తి అనేది కన్ననూరు దీవిలో ఉంటుంది. సో ఈ లక్షద్వీపుల్లో ఏం మాట్లాడతారు? ఖచ్చితంగా కేరళ దగ్గర ఉంటుంది కాబట్టి మలయాళం భాషను మాట్లాడతారు. ఏ భాష? మలయాళం భాష మాట్లాడతారు. ఆ తర్వాత పాండిచ్చేరి, ఇప్పుడు దాన్ని పుదుచ్చేరి అంటున్నాము. పాండిచ్చేరి లేదా పుదుచ్చేరిలో ఖచ్చితంగా మద్రాసుకు దగ్గరగా ఉంటుంది కాబట్టి, తమిళనాడుకు దగ్గరగా ఉంటుంది కాబట్టి తమిళం భాషను మాట్లాడతారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఏం మాట్లాడతారు? ఉర్దూ ఎక్కువ మాట్లాడతారండి. జమ్మూ కాశ్మీర్లో ఉర్దూ, తర్వాత హిందీ, తర్వాత ఎక్కువగా కాశ్మీరీ భాషను కూడా మాట్లాడతారు. అలాగే లదాఖ్లో ఏం మాట్లాడతారు ఎక్కువగా అంటే ఉర్దూ, తర్వాత డోగ్రీ, ఆ తర్వాత హిందీ భాషను లదాఖ్లో మాట్లాడతారు. సో ఇట్లా 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతము 8 కేంద్రపాలిత ప్రాంతాలే ఉన్నాయి. కారణం ఏంటి? దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్ని రెండింటిని కలుపుతూ ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా 2019 నవంబర్ 27 నాడు లోక్సభ, డిసెంబర్ 3 నాడు రాజ్యసభ ఆమోదించడంతో మన దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత అయింది? 8 కేంద్రపాలిత ప్రాంతాలే అయినాయి. గతంలో ఎన్ని ఉండేది? 9 ఉండేది. 2019 కంటే ముందు 9 ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ని అయినాయి? ఓకేనా, ఇప్పుడు ఎన్ని అయినాయి? 8 కేంద్రపాలిత ప్రాంతాలు కావడం జరిగింది. ఓకే, మరి ఈ ఢిల్లీకి సంబంధించి ఢిల్లీని ఏమంటారంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అంటారు. ఢిల్లీని ఏమంటారు? నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. ఓకే, సో దానికంటే ముందు మనం చెప్పుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు అంటే అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటి ఢిల్లీ అండి. ఒకటేంటి? ఢిల్లీ. సో ఢిల్లీలో 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే శాసనసభ కలిగిన రెండో కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అంటాం. సో పాండిచ్చేరిలో 30 మంది శాసనసభ సభ్యులు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 30 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు. మూడోది శాసనసభ కలిగిన మూడో కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే మనకు జమ్మూ కాశ్మీర్. ఏమని చెప్పాలి? జమ్మూ కాశ్మీర్. సో 83 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు. 24 మంది పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కేటాయించారు. ఇప్పుడు శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్నంటే 3 అని చెప్పాలి ఫస్ట్. ఓకేనా, ఎమ్మెల్యేలు ఉండే సభనే శాసనసభ అంటారు. శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే 3 అని చెప్పాలి. అలాగే 241 ఆర్టికల్ ప్రకారము 241 ఆర్టికల్ ప్రకారము కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఒక హైకోర్టును ఏర్పాటు చేయొచ్చు. కేంద్రపాలిత ప్రాంతానికి కూడా ఏం చేయొచ్చు? ఒక హైకోర్టును ఏర్పాటు చేయొచ్చు.
అట్లా హైకోర్టు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే మొన్నటి వరకు ఢిల్లీ ఒకటే ఉండేది. ఓకేనా? ఢిల్లీ యొక్క కేంద్రపాలిత ప్రాంతం యొక్క హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1966 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1966లో ఢిల్లీ హైకోర్టును ఏర్పాటు చేశారు. 2019లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు అనేది గతంలో ఉన్నటువంటి హైకోర్టునే యథాతథంగా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో హైకోర్టు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అవుతాయి? 2 కేంద్రపాలిత ప్రాంతాలు అవుతాయి. అదేవిధంగా భారత రాజ్యాంగంలో 230వ నిబంధన ప్రకారము 230 నిబంధన ప్రకారము సమీప రాష్ట్రం యొక్క హైకోర్టు పరిధిలోకి కేంద్రపాలిత ప్రాంతాల హైకోర్టు పరిధిని ఏం చేయవచ్చు? తీసుకురావచ్చు. ఒక కేంద్రపాలిత ప్రాంతం యొక్క హైకోర్టును సమీప రాష్ట్ర హైకోర్టు పరిధిలోకి తీసుకొచ్చే అధికారము భారత పార్లమెంటుకు ఒక చట్టం ద్వారా 230 నిబంధన ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అండమాన్ నికోబార్ దీవులు ఉంది. అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి ఎందుకు వస్తుంది? కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తుంది. అలాగే లక్షద్వీపులు ఉంది, కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. అలాగే దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్ ఉంది, బొంబాయి హైకోర్టు పరిధిలోకి వస్తాయి. పాండిచ్చేరి మద్రాస్ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. చండీగఢ్ పంజాబ్ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. జమ్మూ కాశ్మీర్ లదాఖ్ అనేది జమ్మూ కాశ్మీర్ పరిధిలోకి వస్తుంది. ఓకేనా? జమ్మూ కాశ్మీర్ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. ఒక హైకోర్టు పరిధిని కేంద్రపాలిత ప్రాంతాల హైకోర్టు పరిధిని రాష్ట్ర హైకోర్టు పరిధిలోకి తీసుకొచ్చే అధికారం భారత పార్లమెంటుకు 230 నిబంధన 230 నిబంధన ప్రకారం కలదు అని చెప్పేసి మనము చెప్పుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కేంద్రపాలిత హైకోర్టు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే 2, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే 3. ప్రస్తుతం భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే 8. 2019 ఆగస్టు 9 కంటే ముందు 9. ఓకేనా? 2019 ఆగస్టు 5 కంటే ముందు 7. గమనించాలి ఇక్కడ. 2019 ఆగస్టు 5 కంటే ముందు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత? 7. 2019 ఆగస్టు 9 తర్వాత ఎంత కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య? 9. ఎంత? 9. 2019 డిసెంబర్ 3 నుంచి ఎంత? 8 కేంద్రపాలిత ప్రాంతాలు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఓకే, సో మరి ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఎవరు నియంత్రిస్తారంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నియంత్రిస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాలు ఎవరు నియంత్రిస్తారు? కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నియంత్రిస్తుంది. అయితే మనకు ఢిల్లీ వచ్చేసి ఢిల్లీని ఏమంటారంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అంటారు. ఢిల్లీని ఏమంటారు? నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అంటే తెలుగులో జాతీయ రాజధాని ప్రాంతము అంటాం. ఓకేనా? సో ఢిల్లీకి సంబంధించి 69వ రాజ్యాంగ సవరణ చట్టము. ఏ రాజ్యాంగ సవరణ చట్టము? 69వ రాజ్యాంగ సవరణ చట్టము. 69వ రాజ్యాంగ సవరణ చట్టము 1992 ద్వారా ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ హోదా అనేది కల్పించారు. సో ఢిల్లీకి సంబంధించి 239 సబ్ క్లాస్ ఏఏ, 239 సబ్ క్లాస్ ఏబి, 239 సబ్ క్లాస్ ఏబి అనే అంశాలు ఢిల్లీ గురించి వివరిస్తాయి. అయితే సాధారణంగా ఢిల్లీ మరియు పాండిచ్చేరిల ముఖ్యమంత్రులను రాష్ట్రపతి నియమిస్తాడు. సో 70 మంది ఎమ్మెల్యేలు కలిగినటువంటి ఢిల్లీ, 30 మంది ఎమ్మెల్యేలు కలిగినటువంటి పుదుచ్చేరికి సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ ఆ ఎన్నికలు జరిగిన తర్వాత సో తమ నాయకుడిని, శాసనసభ నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ విషయాన్ని భారత రాష్ట్రపతి తెలియజేస్తే భారత రాష్ట్రపతి గారు ఢిల్లీ, పుదుచ్చేరిల ముఖ్యమంత్రులను రాష్ట్రపతి నియమిస్తాడు. అయితే నియమించేది రాష్ట్రపతి అయినా మరి పదవి ప్రమాణ స్వీకారం ఢిల్లీ. ఓకేనా? ఢిల్లీ మనకు ముఖ్యమంత్రి ఎవరి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారంటే లెఫ్టినెంట్ గవర్నర్ సమక్షంలో చేస్తాడు. ఎవరి సమక్షంలో? లెఫ్టినెంట్ గవర్నర్ సమక్షంలో ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి పదవి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఒకవేళ తమ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయదలుచుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్కి సమర్పించినా సరిపోతుంది. కానీ నియమించేది మాత్రం భారత రాష్ట్రపతి అని చెప్పేసి చెప్పుకోవాలి. సో మరి
మనకు మొదటి ఎస్ఆర్సి ద్వారా ఏర్పాటు చేసినటువంటి పార్ట్ సి రాష్ట్రాలు, పార్ట్ సిలో ఏవైతే ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో వీటిని 7వ రాజ్యాంగ సవరణ 1956 ద్వారా రద్దు చేస్తూ వీటిని కేంద్రపాలిత ప్రాంతాలని చెప్పేసి మనం చేర్చుకోవడం జరిగింది. స్వాతంత్రం కంటే ముందు బ్రిటిష్ వారి కాలంలో షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు, ఆ తర్వాత చీఫ్ కమిషనరేట్లుగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు, ఆ తర్వాత ప్రస్తుతం మనం కేంద్రపాలిత ప్రాంతాలుగా పిలవడం జరుగుతుంది. మరి 239 నిబంధన ప్రకారము ఇటీవల జమ్మూ కాశ్మీర్ని కూడా 239 నిబంధన పరిధిలోకి తీసుకొచ్చారు. ఎందుకంటే అది కూడా ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి 239 నిబంధన జమ్మూ కాశ్మీర్కి వర్తించే విధంగా మరి రాజ్యాంగ అంటే భారత ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లులో పొందుపరచడం జరిగింది. మరి 239 నిబంధన ప్రకారము కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక పాలకుడు ఉంటాడు. ఎవరుంటారు? ఒక పాలకుడు ఉంటారు. వారినే లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పేసి అంటారు. కొన్ని ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఢిల్లీ పరిపాలన అధిపతిని ఏమంటారంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం. ఢిల్లీ పరిపాలన అధిపతిని ఏమంటాము? లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం. అలాగే పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి అంటాం. ఇప్పుడు పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి యొక్క పరిపాలన అధిపతిని కూడా ఏమంటామంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం. ఏమంటారు? లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పేసి అంటాం. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ నికోబార్ దీవుల యొక్క పరిపాలన అధిపతిని అండమాన్ నికోబార్ దీవుల పరిపాలన అధిపతిని కూడా ఏమంటారంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం. ఏమంటారు? లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పేసి అంటాం. ఈ ముగ్గురు అధిపతిని మనము లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పేసి అంటారు. ఢిల్లీ, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల యొక్క పరిపాలన అధిపతిని ఏమంటారు? లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పేసి అంటారు. సో చండీగఢ్ యొక్క పరిపాలన అధిపతిని చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అంటారండి. ఏమంటారు? చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి అంటారు. చీఫ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఆ తర్వాత ఇటీవల మనకు జమ్మూ కాశ్మీర్ ఏర్పడింది కదా. జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి పరిపాలన అధిపతిని కూడా ఏమంటారు? లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం. ఏమంటారు? జమ్మూ కాశ్మీర్ యొక్క మనోజ్ సిన్హా రీసెంట్గా నియమితులయ్యారు కదా. మొదటివాడు గిరీష్ చంద్ర ముర్ము, రెండో వ్యక్తి మనోజ్ సిన్హా. రైట్, జమ్మూ కాశ్మీర్ యొక్క రెండో లెఫ్టినెంట్ గవర్నరే అంటాము, లెఫ్టినెంట్ గవర్నర్. జమ్మూ కాశ్మీర్ పరిపాలన అధిపతిని ఏమంటారు? లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం. లదాఖ్ యొక్క పరిపాలన అధిపతిని కూడా ఏమంటాము? లెఫ్టినెంట్ గవర్నరే అంటాం. లదాఖ్ యొక్క పరిపాలన అధిపతిని లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పేసి అంటాం. ఏమంటారు? లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పేసి అంటాం. ఇక మిగిలిపోయింది ఏంది మనకు? ఓకే, ఢిల్లీ, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లదాఖ్. ఓకే, మనకు చూడండి, ఢిల్లీ, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, ఢిల్లీ, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్. వీటిని మనం ఏమంటాము? లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం. ఇక డయ్యూ డామన్ అండ్ దాద్రా నగర్ హవేలీలో అడ్మినిస్ట్రేటర్ అంటారు. చండీగఢ్లో చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఓకే, ఆ తర్వాత లక్షద్వీప్లో కూడా అడ్మినిస్ట్రేటర్ అంటారు. సో వీటి దగ్గర ఏమంటారంటే అడ్మినిస్ట్రేటర్ అంటారు. మిగతా దగ్గర ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఢిల్లీ, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్లో లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు. మిగతా దగ్గర అడ్మినిస్ట్రేటర్స్ అని చెప్పేసి పిలుస్తాము ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి. మరి ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిపాలన ఏదైతే ఉందో 239 నిబంధన ప్రకారము, 239వ నిబంధన ప్రకారము
కేంద్ర పాలిత ప్రాంతాల పాలకుల్ని భారత రాష్ట్రపతి నియమిస్తారు. అది లెఫ్టినెంట్ గవర్నర్ కావచ్చు, అడ్మినిస్ట్రేటర్ కావచ్చు. ఢిల్లీ, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు. సో మన చండీగఢ్లో చీఫ్ కమిషనర్ అడ్మినిస్ట్రేటర్ అంటారు, మిగతా దగ్గర అడ్మినిస్ట్రేటర్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు మన కేంద్రపాలిత ప్రాంతాల పాలకుల్ని అడ్మినిస్ట్రేటర్లు అనొచ్చు, లెఫ్టినెంట్ గవర్నర్లు అనొచ్చు. సో ఈ కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలకులను భారత రాష్ట్రపతి గారు 239 ప్రకారము నియమిస్తాడు. సో ఈ 239 నిబంధన ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల పాలకులను మరి భారత రాష్ట్రపతి సొంతంగా నియమిస్తాడా, ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు నియమిస్తారంటే ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సలహా మేరకే నియమిస్తారు. అయితే ఈ లెఫ్టినెంట్ గవర్నర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ యొక్క పరిపాలన అనేది నియమించింది కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ వీళ్ళు ఆ యొక్క బాధ్యతల్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిపాలనా బాధ్యతల్ని లెఫ్టినెంట్ గవర్నర్లే చూసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో సమీప రాష్ట్రం యొక్క గవర్నర్ని కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా నియమించవచ్చు. అలాంటి సందర్భంలో రాష్ట్ర వ్యవహారాల విషయంలో ఒక రకంగా ఉంటుంది, కేంద్రపాలిత ప్రాంతాల వ్యవహారాల విషయంలో ఒక రకంగా ఉంటుంది. మరి కేంద్రపాలిత ప్రాంతాల పాలకులను భారత రాష్ట్రపతి నియమించిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల పాలకుడు మరి స్వతహాగా తన విధులను నిర్వర్తిస్తూ నియమించింది కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ సో ఆ యొక్క కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన మొత్తము ఆ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గారే వివరించడం జరుగుతుంది. సో మరి 239A ప్రకారము 239 సబ్ క్లాస్ ఏ ప్రకారము కేంద్రపాలిత ప్రాంతాలకు శాసనసభను ఏర్పాటు చేసే అధికారం భారత పార్లమెంటుకు ఉంటుంది. ఓకే, 239వ నిబంధన ప్రకారము కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి శాసనసభ, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి శాసనసభ అనేది ఏ నిబంధన ప్రకారం ఏర్పాటు చేస్తుంది భారత పార్లమెంటు? 239A ప్రకారం చేస్తుంది. మరి 239 ప్రకారం భారత పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది కదా అని చెప్పేసి దీన్ని రాజ్యాంగ సవరణగా భావించకూడదు. రాజ్యాంగ సవరణ చేసినట్టుగా దీన్ని భావించడానికి అవకాశం లేదు. కేవలము ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసిన విధంగా దీన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి 239A ప్రకారం భారత పార్లమెంటు కేంద్రపాలిత ప్రాంతాలకు శాసనసభ ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ కేంద్రపాలిత ప్రాంతాలు చట్టాలు దేన్ని చేయొచ్చు? ఇప్పుడు ఉమ్మడి జాబితాలోని అంశాలపైన చట్టం చేసుకోవచ్చు, రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చట్టం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఉమ్మడి జాబితాలోని అంశాల మీద సేమ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు చట్టాలు చేయొచ్చు, అలాగే రాష్ట్ర జాబితాలోని అంశాలపైన ఉమ్మడి జాబితాలోని అంశాలపైన చట్టాలు చేయొచ్చు. కానీ కేంద్రం చేసే చట్టాలకు కేంద్రపాలిత ప్రాంతం చేసే చట్టాలకు వైరుధ్యం ఉన్నట్టయితే కేంద్ర చట్టమే చెల్లుతుంది. కేంద్రపాలిత ప్రాంతాలు చేసే చట్టాలకు భారత పార్లమెంటు చేసే చట్టాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఎవరి చట్టం చెల్లుతుంది? కేంద్ర చట్టమే చెల్లుతుంది. ఒకవేళ భారత రాష్ట్రపతి గారి యొక్క ముందస్తు అనుమతి తీసుకొని చట్టం చేస్తే అప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు కనుక చట్టం చేస్తే అప్పుడు కేంద్రపాలిత ప్రాంత చట్టమే చెల్లుతుంది. కానీ భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా ఏదైనా ఒక అంశం మీద కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలు అలాగే భారత పార్లమెంటు ఒకేసారి చట్టం చేస్తే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి రాష్ట్రపతి అనుమతి తీసుకొని చేస్తేనే కేంద్రపాలిత ప్రాంతం, తీసుకోకుండా చట్టం చేస్తే భారత పార్లమెంటు చట్టం చెల్లుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే మనకు ఏదైనా సరే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క నిర్ణయాల మధ్య వైరుధ్యం ఏర్పడ్డప్పుడు సాధారణంగా లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క నిర్ణయాలే చెల్లుతాయి. అదే కదా ఇప్పుడు ఇటీవల మనకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్కి కిరణ్ బేడికి, ఆ తర్వాత పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారికి మధ్య విభేదాలు రావడానికి గల కారణం ఏంటంటే పుదుచ్చేరి తీసుకున్న నిర్ణయాలను బహిరంగంగానే కిరణ్ బేడి గారు విమర్శించడం వల్ల మరి ఆ పుదుచ్చేరికి ముఖ్యమంత్రికి మరియు లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్య విభేదాలు రావడం జరిగింది.
అయితే రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఎట్లా రాసి ఉందంటే 239A ప్రకారము ఏదైనా సరే కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్య విభేదాలు ఏర్పడితే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క నిర్ణయాలే చెల్తాయనేది 239A ప్రకారము మనకు పొందుపరచడం జరిగింది. సో అలాగే శాసనసభ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభ చట్టం చేసిన తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఆమోదం తెలపాలి. ఒకవేళ ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి ఉంటే దాని కేంద్ర ప్రభుత్వానికి అంటే భారత రాష్ట్రపతికి లెఫ్టినెంట్ గవర్నర్ తెలియజేయాలి. అలా 239A ప్రకారము మన దేశంలో శాసనసభ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే ఢిల్లీ, పుదుచ్చేరి, ఇటీవల ఏర్పాటు చేసినటువంటి మనకు జమ్మూ కాశ్మీర్. సో ఈ ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్కు ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, పరిపాలన ఉంటుంది. సో సేమ్ అక్కడ మిగతా రాష్ట్రాల్లో అయితే గవర్నర్ ఉంటాడు, కానీ ఆ 3 ప్రాంతాల్లో అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు. మరి మిగతా రాష్ట్రాల శాసనసభ వల్లనే అక్కడ కూడా జరుగుతాయి. సో కాకపోతే రాష్ట్రానికి సంబంధించి మంత్రిమండలి నిర్ణయాలకు ఆ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క నిర్ణయాలకు విభేదాలు ఏర్పడ్డప్పుడే మనకు వివాదం అనేది వస్తుంది. మిగతా సందర్భంలో అయితే పరిపాలన సాఫీగా జరుగుతుంది. ఓకే. సో కాకపోతే ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి శాసనసభ ఉన్నప్పటికీ చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణ ఉంటుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నియంత్రణలోనే ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. సో 239AA 239AB అనేది ఢిల్లీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్. సో 69వ రాజ్యాంగ సవరణ 1992 ద్వారా ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ హోదా కల్పించారు. ఏ హోదా? నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. తెలుగులో ఏమంటారంటే జాతీయ రాజధాని ప్రాంతం హోదా. ఏ హోదా? జాతీయ రాజధాని ప్రాంతం హోదాను ఓకేనా 69వ రాజ్యాంగ సవరణ 1992 ద్వారా ఢిల్లీకి కల్పించడం జరిగింది. మరి 239A ప్రకారము ఢిల్లీకి శాసనసభ ఉంటుంది, ఒక అసెంబ్లీ ఉంటుంది. ఈ ఢిల్లీ శాసనసభకు మిగతా రాష్ట్రాల మాదిరిగానే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది. మరి ఢిల్లీ శాసనసభకు సంబంధించి 10% ఇక్కడ ఒక ఢిల్లీ ప్రభుత్వానికి మాత్రమే ఇది పెట్టారండి. 10% మించకుండా ముఖ్యమంత్రితో కలిపి మంత్రుల సంఖ్య నియమించుకోవచ్చు. 10% మించకుండా ఏం చేయొచ్చు? ముఖ్యమంత్రితో సహా మంత్రులు నియమించుకోవచ్చు. మిగతా దగ్గరనైతే 15% దాటకూడదు. ఆ రాష్ట్ర శాసనసభలోని 15% దాటకూడదు. కానీ ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలితో కలిపి 10% మించకుండా మంత్రుల సంఖ్య నియమించుకోవచ్చు. అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ, అలాగే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ పూర్తిగా పార్లమెంట్కే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి శాంతి భద్రతలు, భూమి, ఓకే, అలాగే పరిపాలనాపరమైనటువంటి కీలక నిర్ణయాలన్నీ కూడా కేంద్రం చేతిలోనే ఉంటాయి. అదే కదా అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి మధ్య వచ్చినటువంటి విభేదాలే కారణం ఇది. శాంతి భద్రత, లా అండ్ ఆర్డర్ అనేది మిగతా రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయండి. ఓకేనా? మిగతా రాష్ట్రాల్లో అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. కానీ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీకి సంబంధించి లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు అనేవి కేంద్రం చేతిలో ఉంటాయి. ఈ కేంద్రం చేతిలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ అనేది మాకు ఇవ్వండి అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ గారు 7 రోజులు జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి హోదాలో ధర్నా చేసిన దానికి రాజ్యాంగ సవరణ చేసి ఇవ్వాలి. కాబట్టి సో ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి దేశ రాజధాని కేంద్రం చేతిలో ఉండాలన్న ఉద్దేశం చేతనే ఏం చేస్తున్నారంటే ఈ శాంతి భద్రతలు, పోలీసులు, భూమి వ్యవహారాలన్నీ కూడా కేంద్రం చేతిలో ఉంచుకోవడం జరుగుతుంది.
సో కాబట్టి ఎన్నికల నిర్వహణ, నియోజకవర్గాల పునర్విభజన, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల యొక్క విభజన మరి పార్లమెంట్ చేస్తుంది. అలాగే శాంతి భద్రతలు, పోలీసులు, భూమి వ్యవహారాలన్నీ కూడా కేంద్రం చేతిలో ఉంటాయి. సో మరి ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి లెఫ్టినెంట్ గవర్నర్ సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేయాలి. సో ఢిల్లీకి సంబంధించినటువంటి ఏదైనా సరే పరిపాలన విషయంలో, ఢిల్లీ వ్యవహారాల విషయంలో మరి కేంద్ర ప్రభుత్వానికి ఆ ఢిల్లీకి సంబంధించినటువంటి వచ్చినప్పుడు ఆ రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకొని పరిపాలన ముందుకు సాగాలి. ఒకవేళ రాష్ట్రపతి అనుమతి లేకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ఆదేశాలు మరి పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి అయితే ఢిల్లీకి కూడా, ఢిల్లీ శాసనసభకు కూడా మిగతా శాసనసభ వల్లే చట్టాలు చేసే అధికారం ఉంటుంది. కాకపోతే ఢిల్లీ శాసనసభ చేసిన చట్టాలు, పార్లమెంటు చేసిన చట్టాలు ఒకేసారి విరుద్ధమైతే పార్లమెంటు చేసిన చట్టాలు మాత్రమే చెల్లుతాయి తప్ప ఢిల్లీ శాసనసభ చేసిన చట్టాలు చెల్లవు. ఎప్పుడు వైరుధ్యం ఏర్పడినప్పుడు మాత్రమే. ఓకే. అలాగే 239 AB ప్రకారము ఢిల్లీకి సంబంధించినటువంటి పరిపాలన వ్యవహారాలన్నీ కూడా మరి భారత ప్రభుత్వం నియంత్రిస్తుంది. సో రాష్ట్రపతి మరి తద్వారా నియంత్రిస్తారని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అలాగే 239 సబ్ క్లాస్ బి ప్రకారము పాండిచ్చేరి, పుదుచ్చేరి యొక్క శాసనసభ అనేది ఉంటుంది. పుదుచ్చేరి శాసనసభకు సంబంధించి మన దేశంలో శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు 3 కదా, ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ విషయంలో 239 ఆర్టికల్లో చేర్చారు. సో 239 AA, AB ఢిల్లీకి సంబంధించి, 239 సబ్ క్లాస్ బి ప్రకారము పుదుచ్చేరి లేదా పాండిచ్చేరికి శాసనసభ ఉంటుంది. ఈ పుదుచ్చేరి శాసనసభ సమావేశంలో లేనప్పుడు పుదుచ్చేరికి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నరు ఆర్డినెన్స్ జారీ చేయొచ్చండి. ఏం జారీ చేయొచ్చు? ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. ఆర్డినెన్స్ అంటే ఏంది? ఆదేశము అని అర్థం. ఏమని అర్థము? ఆదేశము. సో ఇప్పుడు మనకు భారత రాష్ట్రపతి అయితే 123 ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. ఏ ఆర్టికల్ ప్రకారము? 123 ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. గవర్నర్ ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తాడు? 213 నిబంధన ప్రకారము గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. 213 ఆర్టికల్ ప్రకారము గవర్నర్ గారు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఓకే. మరి ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ ఏ నిబంధన ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారంటే ఇది కూడా సేమ్ 213 నిబంధన ప్రకారము పుదుచ్చేరి శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. పుదుచ్చేరి శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తే ఈ ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి ఎంత అంటే 6 నెలల 6 వారాలు లేదా 7.5 నెలలు లేదా 222 రోజులు, 6 వారాల్లోపు ఆమోదం తెలపాలి ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత అని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే మిగతా రాష్ట్రాల గవర్నర్లేమో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి సలహా మేరకు శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. కానీ ఇక్కడ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేయాలంటే మనకు ఆర్డినెన్స్ జారీ చేసే ముందు రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి. ఎవరు అనుమతి తీసుకోవాలి? రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి. అయితే పుదుచ్చేరి చేసినటువంటి ఆర్డినెన్స్కు, పుదుచ్చేరి చేసినటువంటి చట్టాలకు, అలాగే పార్లమెంటు చేసిన చట్టాలకు విరుద్ధంగా ఉంటే ఆ విషయాన్ని రాష్ట్రపతికి నివేదించాలి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్. నివేదించిన తర్వాత రాష్ట్రపతి గారు ఏదో ఒక అభిప్రాయం చెప్పాలి. ఒకవేళ రాష్ట్రపతి గారి నుంచి ఎలాంటి సమాధానం లేకపోతే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరే మరి నిర్ణయం తీసుకునే, విచక్షణ నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. సో పుదుచ్చేరి శాసనసభ, పుదుచ్చేరికి సంబంధించి ఒక అసెంబ్లీ ఉంటుందనేది ఏ ఆర్టికల్ చెప్తుంది? 239 సబ్ క్లాస్ బి చెప్తుంది. పుదుచ్చేరి శాసనసభలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 30 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు. ఈ పుదుచ్చేరికి సంబంధించినటువంటి శాసనసభ మరి ఉంటుంది. దాంట్లో 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. ఆ ఎన్నుకోబడేటువంటి 30 మందిలో ఒకానొక వ్యక్తిని ఏం చేయొచ్చు? ముఖ్యమంత్రిగా ఎన్నుకోవచ్చు, మంత్రిమండలి కూడా నియమించవచ్చు. దీన్ని రాష్ట్రపతి చేస్తాడు. అయితే పుదుచ్చేరికి సంబంధించి మరి శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంటుందంటే ఉంటుంది.
ఆ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్కి 213 ఆర్టికల్ ప్రకారం ఉన్నప్పుడు ఆ విషయాన్ని ఏం చేయాలి? ఫస్ట్ భారత రాష్ట్రపతికి తెలియజేయాలి. ఇట్లా మేము ఆర్డినెన్స్ జారీ చేయదలుచుకుంటున్నాము. ఆర్డినెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఆదేశం అని చెప్పుకున్నాం గతంలో, గుర్తుందో? సో గుర్తుందా లేదా? అంటే ఆర్డినెన్స్ అంటే ఏదైనా ఒక చట్టం చేయాలంటే దేశానికి సంబంధించి పార్లమెంటు, రాష్ట్రానికి సంబంధించి శాసనసభ చట్టం చేస్తే అది అమల్లోకి వస్తుంది. కానీ శాసనసభలు, పార్లమెంటులు 365 రోజులు సమావేశంలో ఉండవు కదా. మరి 365 రోజులు సమావేశంలో లేనప్పుడు, శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఏదైనా ఒక చట్టం తీసుకురావాలన్నప్పుడు ఓకే, గవర్నర్ గారికి ఉన్నటువంటి అధికారంతో 213 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల్లో, అలాగే 213 ఆర్టికల్ ప్రకారము కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఆ శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. అయితే మిగతా రాష్ట్రాల్లో, ఢిల్లీలో, జమ్మూ కాశ్మీర్లో మనకు జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ పక్కన పెడితే మిగతా రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ జారీ చేసేటప్పుడు రాష్ట్రపతి అనుమతికి అవసరం లేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ గారు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. కానీ పుదుచ్చేరి విషయానికి వచ్చేసరికి ఆర్డినెన్స్ జారీ చేసే సందర్భంలో మొట్టమొదట రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి. భారత రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి. ఒకవేళ భారత రాష్ట్రపతి గారికి ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వానికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసినటువంటి ఆదేశానికి మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు పార్లమెంటు చేసిన చట్టమే ఏర్పడుతుంది. పార్లమెంటు చేసిన చట్టమే అమల్లోకి వస్తుంది. పుదుచ్చేరి చేసినటువంటి చట్టానికి భారత పార్లమెంటు చేసిన చట్టానికి మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు భారత పార్లమెంటు చేసిన చట్టమే చెల్లుతుంది. ఒకవేళ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కనుక రాష్ట్రపతి ముందస్తు అనుమతి తీసుకొని అప్పుడు చట్టం చేస్తే పుదుచ్చేరి యొక్క చట్టమే చెల్లుతుంది. అలాగే ఆ పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ విషయంలో రాష్ట్రపతి జారీ చేసిన ఆదేశాలకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన ఆదేశాల విషయంలో వైరుధ్యం ఏర్పడ్డప్పుడు రాష్ట్రపతి నిర్ణయమే అంతిమము. ఒకవేళ ఏదైనా సరే పుదుచ్చేరి శాసనసభకు భారత పార్లమెంటు చేసిన చట్టాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి అనుమతికి పంపిస్తాడు, పరిశీలనకు పంపిస్తాడు. పరిశీలనకు పంపించినప్పుడు రాష్ట్రపతి గారు ఏదో ఒక నిర్ణయం చెప్పాలి. ఒకవేళ నిర్ణయం చెప్పకపోతే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకునే నిర్ణయమే అంతిమవుతుంది. అలా 239B ప్రకారము పుదుచ్చేరికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఇక 240 ఆర్టికల్ ప్రకారము కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన విషయంలో భారత రాష్ట్రపతి గారు వివిధ రకాలమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తాడని 240 ఆర్టికల్ చెప్తుంది. 241 ప్రకారం మనకి ఏం చెప్తుంది? సో కేంద్రపాలిత ప్రాంతాలకి ఒక హైకోర్టును ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మనము చెప్పుకుంటాం. సో మరి కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి? భౌగోళికపరమైన ప్రత్యేకత, రాజకీయపరమైన కారణాలు. ఓకేనా? ఇప్పుడు లదాఖ్ను, జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారంటే ప్రధాన కారణము మనం ఏం చెప్పుకోవచ్చు? రాజకీయపరమైనటువంటి కారణాలు సెకండరీ. మొదటిది రక్షణపరమైనటువంటి కారణాలు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అయినప్పుడు ఏమైపోతుంది? కేంద్రం ప్రత్యక్ష చొరవ తీసుకుంటుంది, ప్రత్యక్ష నియంత్రణ కలిగి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే పాకిస్తాన్ వాళ్ళు ఇంకా చొరబాటు జరగకుండా, ఇంకా కొంత ప్రాంతాన్ని ముందుకు రాకుండా ఆ రక్షణ వలయంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? సో తమ ప్రత్యక్ష నియంత్రణ ద్వారా వాటిని కట్టడి చేస్తుంది. అదొకటి. సాంస్కృతికపరమైనటువంటి కారణాలు ఉంటాయి, రాజకీయపరమైన కారణాలు ఉంటాయి, భౌగోళికపరమైన కారణాలు ఉంటాయి, వైరుధ్యమైనటువంటి కారణాలు ఉంటాయి. ఓకేనా? ఇలా రకరకాల సాంకేతిక కారణాలు ఉంటాయి. ఇవన్నీ కారణాల చేత మనకు కేంద్రపాలిత ప్రాంతాలు అనేటి వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కేంద్రపాలిత ప్రాంతాలు మరి 1956కు ముందు పార్ట్ సిగా ఉండేది. 7వ రాజ్యాంగ సవరణ 1956 ద్వారా, ఎన్నో రాజ్యాంగ సవరణ? 7వ రాజ్యాంగ సవరణ 1956 సంవత్సరం ద్వారా మనకు ఈ పార్ట్ సిని రద్దు చేసి ఏం చేశారు? 8వ భాగంలో కేంద్రపాలిత ప్రాంతాలని పొందుపరచడం జరిగింది. సో కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ప్రత్యక్ష నియంత్రణ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందంటే కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఎవరని చెప్పాలి? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నియంత్రిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కేంద్రపాలిత ప్రాంతాలను ఎవరు నియంత్రిస్తారు? కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నియంత్రిస్తుందని చెప్పేసి మనము చెప్పుకోవాలి. సో ఈ జమ్మూ కాశ్మీరు, లదాఖ్ అనేటి ఇటీవల కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. సో చూడండి, ఇవి మనకున్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి సమాచారం.